నా శత్రువు, ఆయన పేరే బాంబులు శివారెడ్డి. పెద్ద ఫ్యాక్షన్గా మారి శత్రువులు అయిపోయారు. ఎంత శత్రువులు అంటే ఆయన నన్ను చంపాలని, నేను ఆయన్ను చంపాలి. శివారెడ్డి మనుషులు పోలీసు వేషం వేసుకొని నన్ను చంపేసేదానికి వచ్చేసి ఒక నరహంతకుడు. నా మనసు ఎట్లా మారిందంటే మనుషులను చంపాలి. నా భార్యను బాగా హింసించేవాడు. పిల్లల్ని లేపి, నా భార్యను లేపి రివాల్వర్ పెట్టేవాడు. ఒకసారి మా అమ్మ మా నాన్న ఉంటే రివాల్వర్తో కాల్చాను. ఒక ఆమె నరహంతకురాలు, ఆమె ఎదురైంది. సిచ్యువేషన్ చాలా సీరియస్. నా దగ్గర తుపాకులు లేవు, బాంబులు లేవు. టాపిక్ ఏమంటే నా స్టోరీ ఒక సినిమా తీస్తున్నాను. వాళ్ళ భార్య కూడా బాంబులు పడుతుంది. ఒకసారి బాంబులు చుట్టించాను. చాలా అవసరం ఉన్నాయి బాంబులు. సార్ నువ్వు ఓకే అంటే, నువ్వు అంటే నీ భార్యను చంపేస్తాను. శత్రువులు నా మీద బాంబు వేశారు. ఒకసారి శివారెడ్డికి నాకు ఎదురుమల్ల పడి వాళ్ళ బాడీ గార్డ్ రైఫిల్ తీశాడు, నేను రివాల్వర్ తీశాను. ప్రభువైన యేసుక్రీస్తు నామమునకు మహిమ ఘనత ప్రభావం కలుగును గాక. మరొక అద్భుతమైన సాక్ష్యాన్ని మీకు అందించడానికి నేను ఎంతగానో సంతోషపడుతూ ఉన్నాను. మనం ఇప్పుడు కడపలో ఉన్నామండి. మనతో ఉన్నటువంటి దైవ సేవకులు మైకిల్ విజయ్ కుమార్ గారు. వీరి సాక్ష్యం గత 20 సంవత్సరాల క్రితమే మనం అందరం చూసాం, చాలామంది చూసాం. సీడీల రూపంలో ఉన్నప్పుడు మనందరం చూసాం. వీరు రక్షించబడినటువంటి విధానం మనకందరికీ తెలుసు. దేవుడు తన మహాప్రేమను చూపించి వారు రక్షించారు. అయితే వారు రక్షణ పొందుకున్న తర్వాత అనేకమైనటువంటి ఆత్మీయ మలుపుల ద్వారా దేవుడు వారిని నడిపిస్తూ ఉన్నారు. అయితే మరొకసారి క్లుప్తంగా వారి యొక్క రక్షణ సాక్ష్యాన్ని తెలుసుకొని దేవుడు వారి జీవితంలో చేసినటువంటి అద్భుతమైన ఆత్మీయ మేలుల గురించి, దేవుడు వారికి అనుగ్రహించిన దర్శనాల గురించి మనం తెలుసుకుందాం. మీకు అందరికీ తెలుసు, అయ్యగారు స్వయాన వైఎస్ రాజశేఖర రెడ్డి గారి యొక్క బంధువులు. వైఎస్ రాజశేఖర రెడ్డి గారి యొక్క నాన్నగారు, అలాగే వీరి యొక్క అమ్మగారు స్వయంగా అక్క తమ్ముళ్ళు. ఈ లోకంలో మనుషులు ఏ స్థితిలో ఉన్నప్పటికీ దేవుడు గొప్పవాడు, తను రక్షించుకున్నారు. అయితే వారి రక్షణ సాక్ష్యాన్ని క్లుప్తంగా మనం తెలుసుకొని దేవుడు వారిని ఏ విధంగా నడిపిస్తున్నారు, మరి ఇంకా దేవుడి కొరకు ఎలాంటి ప్రయాస వారు పడాలని అనుకుంటున్నారు, అవన్నీ కూడా మనం తెలుసుకుందాం. అయ్యా వందనాలండి, మిమ్మల్ని కలుసుకోవడం చాలా సంతోషం అండి. మీ సాక్ష్యాన్ని నేను చూశానండి, సీడీల ద్వారా చూశాను.
అప్పుడు నేను చాలా సంతోషించాను. నిజంగా ఈరోజు మిమ్మల్ని కలుసుకోవటం చాలా ఆనందంగా ఉందండి. అయితే మీ సాక్ష్యం చాలామందికి తెలుసు. ఇప్పుడు కొత్త తరం వచ్చింది. ఆ కొత్త తరానికి మరొకసారి మీ రక్షణ సాక్ష్యాన్ని, మీరు క్రీస్తుని ఎరగక ముందు ఏం చేసేవారు, ఎలా ఉండేవారు, క్రీస్తుని ఎలా తెలుసుకున్నారు, ఈ విషయాన్ని చెప్పి తర్వాత దేవుడు ఎలా మిమ్మల్ని ఇప్పుడు ఎలా నడిపిస్తున్నారో చెప్పండి అయ్యగారు. నేను యవన కాలంలోనే 26 ఏండ్లు 25 ఏండ్లప్పుడు రాజకీయాల్లో ప్రవేశించాను. జమ్మలమడుగు. ఆ రాజకీయాల్లో ప్రవేశించినప్పుడు నా శత్రువు, ఆయన పేరే బాంబుల శివారెడ్డి. ఆయన లేడు ఇప్పుడు, హైదరాబాద్లో చంపేశారు. ఆయనకు నాకు చిన్న గలాట జరిగింది. ఆ గలాట జరగడము పెద్ద ఫ్యాక్షన్గా మారిపోయింది. శత్రువులు అయిపోయాం. ఎంత శత్రువులు అంటే ఆయన నన్ను చంపాలని, నేను ఆయన్ను చంపాలి. ఫర్ ఎగ్జాంపుల్, ఆ 14 ఏళ్ళు జీవితంలో చాలాసార్లు నేను చనిపోయిండేవాళ్ళు. జమ్మలమడుగు బస్ స్టాండ్లో ఒకసారి నిరాహార దీక్ష చేస్తున్నా, శివారెడ్డి మనుషులు పోలీసు వేషం వేసుకొని నన్ను చంపేసేదానికి వచ్చారు. అయితే అసలైన పోలీసులు పట్టుకున్నారు. నకిలీ పోలీసులు అరెస్ట్ అని పేపర్లో కూడా వచ్చింది. సో 14 ఇయర్స్లో ఎన్నోసార్లు చనిపోయిండేవాడిని. ఇందాక చెప్పాను కదా నరకం అని. ఆ నరకంలో కాలుతూ ఉండవలసినది. అనుకోని రీతిగా దేవుడు అద్భుతమైన కృపనే. ఎందుకంటే 93వ సంవత్సరం నా 21కి రక్షణ ఉందా, పరలోకం ఉందా. నేను చేసిన పాపానికి ఊరు బయటకు తీసుకొని పోయి వాళ్ళతో కొట్టినా కూడా ఆ శిక్ష తీరదే అని అనుకునే సమయంన యేసుప్రభు విషయం చెప్పారు. యేసుప్రభు నీ పాపములు క్షమించుతాడు, నువ్వు ఆయన క్షమాపణ అడుగు. నాకు ప్రార్థన చేసేది కూడా పెద్దగా తెలియదు ప్రార్థనే. రూమ్లోకి పోయి ప్రభువా నాకు రక్షణ ఇస్తావా అని అడిగితే అద్భుతం ఏమంటే మెడ్రాస్లో ఇది జరిగింది. ఇదిగో తండ్రి వాగ్దానం చేసి నీ మీదకి పంపిస్తున్నాను, నువ్వు పైనుంచి శక్తి పొందే వరకు పట్టణంలో వేచి ఉండడు అని. సో పట్టణం అంటే చెన్నై. పైనుంచి శక్తి అంటే ఏంటి? పరిశుద్ధాత్మ. పరిశుద్ధాత్మ కానీ పరిశుద్ధత కానీ. అవునండి. దేవుని శక్తి. ఇప్పుడు మన శరీరం ఉన్నాము, శరీరంలో సైతాన్ శక్తి అన్నా ఉండాలి, మధ్యలో లేదు. లేకుంటే దేవుని శక్తి. పాపం చేసేవారికి సైతాన్ శక్తులు లోపల ఉంటాయి, పనిచేస్తుంటాయి. సో నాదేమంటే ఒక నరహంతకుడిని, మనుషులను చంపాలనే మనసు. ఎప్పుడు దేవుడు దర్శించాడో ఇప్పుడు ఏమంటే నా మనసు ఎట్లా మారిందంటే మనుషులను రక్షించాలి. ఒకప్పుడు చంపాలనే మనసు, ఇప్పుడు రక్షించుకోవాలనే మనసు. అది ఒక మారు మనసు చాలా ప్రత్యేకమైన రీతిగా జరిగింది. మనసు మారిందంటే దాంట్లో కొన్ని కండిషన్స్ ఉన్నాయి. నమ్మడం వేరు, దేవుణ్ణి వెంబడించడం వేరు. ఎవరైనా నన్ను వెంబడింప కోరిన ఎడల తనను తాను ఉపేక్షించుకొని తనకు ఇవ్వబడిన సిలువను ఎత్తుకొని వెంబడించారు. సో ఈ 30 ఏళ్ళు పైగా దేవుణ్ణి వెంబడిస్తామంటే దేవుని వాక్యం లోబడ్డం. ఆ వాక్యమే మన పాదములకు దీపమై మన త్రోవకు వెలుగై ఉన్నది. ఒక చిన్న అబద్ధం ఆడకూడదు, వ్యభిచార మనసు ఉండకూడదు. పరాయి స్త్రీని చూసి వ్యభిచారం చేస్తున్నారు. ప్రపంచంలో వ్యభిచార పాపం భయంకరమైనది. అది ఏమంటే హృదయంలో పాపం చేస్తే హృదయము అన్నిటికంటే మోసకరమైనది. అది ఘోరమైన వ్యాధి. ఎంత ఘోరమైన వ్యాధి అంటే నేను అనుభవించాను. పాపం చేస్తూ ఒక టైం వచ్చింది, ఏది ఇత్తేనో రాజకీయాల్లో ఆ పంట కోసే సమయం వచ్చింది. అది ఎట్లా వచ్చిందంటే పాపానికి జీతం మరణం. ఈ దినాల్లో మరణ వ్యాధులు వస్తుంటాయి. అవునండి. మొన్ననే కరోనా వచ్చింది, క్యాన్సర్లు వస్తున్నాయి, మనుషులు చనిపోతున్నారు, యాక్సిడెంట్స్లో చనిపోతున్నారు, రకరకాల మరణాలు, కొత్త వ్యాధులు ప్రపంచవ్యాప్తిగా. సో ఎందుకు ఇది వస్తుందంటే పాపానికి జీతం మరణం. అవునండి. ఆ మరణము మనకు రాకుండా, మరణ శిక్ష మనకు రాకుండా యేసు ప్రభు సిలువలో మరణించాడు. సిలువ విషయం చాలా మందికి తెలియదు, నాకు కూడా తెలియదు. యేసు ప్రభు చేతగాక సిలువలో మరణించాడు అనుకున్నాను. కానీ నా మరణ శిక్ష, రాజకీయాల్లో నేను చేసిన పాపములు నాకు ఆ శిక్ష తీసివేసేదానికి ఆయన శిక్షింపబడ్డాడు. ఆయన ఏ పాపం చేయలేదు. దేవుని కుమారుడు, పరిశుద్ధుడు.
ఇదిగో లోక పాపం మోసుకుపోయే దేవుని గొర్రెపిల్ల బలి అయినాడు. ఎవరి కోసం బలి అయినాడంటే ప్రపంచం అంతటి ఎవరు పాపంలో ఉన్నారో వాళ్ళ శిక్ష అంతా ఆయన భరించి సిలువలో రక్తం కార్చాడు. ఆ రక్తంతో నేను కడగబడ్డాను. నేను చిన్నప్పటి నుంచి చర్చికి పోయేవాడిని, కానీ రక్షణ లేదు. దేవునితో సంబంధం కలిగినాక చెప్పాలంటే దీన్ని మించింది ఎక్కడ లేదు. నేను ఎమ్మెల్యే కావాలా, మినిస్టర్ కావాలా, డబ్బులు సంపాదించాలా, ఇదే ఆశీర్వాదం అనుకునేవాడిని. కానీ దేవుణ్ణి నమ్ముకొని దేవునితో సంబంధం కలిగి ఈ లోకం అనంతరం ఎక్కడికి పోతామో ఆ దేవునితో సంబంధం కలిగి పరలోకంతో సంబంధం కలిగి ఈడ కళ్ళు మూస్తానే పరలోకంలో చేరే గొప్ప జీవితం ఇది. అయ్యగారు ఇప్పుడు మీరు రాజకీయాల్లో ఉన్నారు కదా అంతకుముందు, క్రీస్తు నెరగకముందు. అంటే ఇప్పుడు అమ్మ నాన్నగారు కూడా రాజకీయాల్లో ఉండేవారండి. వాళ్ళు ఏం చేసేవారండి? వాళ్ళిద్దరు మంచి డాక్టర్లు అండి. మా అమ్మ మా నాన్న మిషన్ హాస్పిటల్లో డాక్టర్స్, బాగా వైద్య సేవ చేశారు. క్రైస్తవులే. ఎట్లా క్రైస్తవులు అయ్యారంటే మా అమ్మ తండ్రి మా తాత అనమాట వైఎస్ వెంకటరెడ్డి. ఆయన పులివెందుల దగ్గర బల్పనూరులో జన్మించాడు. ఎవరో యేసుప్రభు విషయం ఆయనకు చెప్తే ఆయన మారాడు, దేవుణ్ణి వెంబడించాడు నమ్మకంగా. మా తాత మా అవ్వ పేరు కూడా మంగమ్మ. చిన్నప్పుడు చూశాను ఇద్దరిని. వాళ్ళని బట్టి 10 మంది పిల్లలు ఆశీర్వదింపబడ్డారు. అయ్యగారు ఇప్పుడు మీ తాతగారు అయినటువంటి వెంకటరెడ్డి గారికి 10 మంది సంతానం కదా, 10 మంది దేవుణ్ణి నమ్ముకున్నారా? నమ్ముకున్నారు. అందులో కొంతమంది దేవుణ్ణి వెంబడించారు, కొంతమంది దేవుని సేవించారు. నంద్యాలలో ప్రభుదాస్ రెడ్డి మా అమ్మ కన్నా, అవునండి, ఆయన పెద్ద సేవకుడు. సో ఆయన నమ్మకస్తుడిగా సేవ చేశారు. విన్నాను, వారి స్టోరీ కూడా నేను చదివాను, బుక్ కూడా ఉంది. మీకు ఇప్పుడు అమ్మ నాన్నగారు మంచి భక్తి కలిగినటువంటి డాక్టర్లు, మీకు ఎలా యవ్వన కాలంలో ఎలా అబ్బిందండి మీకు ఇలాగ వెళ్ళాలి అని? అంటే చిన్నప్పటి నుంచి తుంటరే, తర్వాత స్కూల్లో రౌడీజము, అది ఎట్లొచ్చిందో మరి స్పిరిచువల్గా చేయాలంటే అపోది పని అది. సో చిన్నప్పటి నుంచి ఏదో ఒక రీతిగా పాపం తాగడం, సిగరెట్ తాగడం అది పెరిగిపోయింది. లాస్ట్కు నా మనసు ఎట్లా మారిందంటే మనుషుల్ని చంపాలని ఆ థాట్ వచ్చేస్తుంది. ఇంకా ఇప్పుడు నా శత్రువు ఉన్నాడు శివారెడ్డి, ఆయన్ను చంపాలని బాంబు చుట్టించే వాళ్ళని పిలుచుకున్నాను. రాయలసీమలో ఎక్కడ తయారు కానీ శక్తివంతమైన బాంబులు తయారు చేయమని, శివారెడ్డిని చంపాలని. తర్వాత అవి బాంబులు పవర్ఫుల్గా ఉన్నాయో లేదో అని ముద్దునూరు కొండకు ఒక వ్యాన్లో ఒక గేదెను, ఎనుము అంటారు, దాని మీద ఉపయోగించుకునేదానికి నేను కూడా పోయాను, నా బాడీ గార్డ్స్. సో ఆ బాంబులతో బాడీ గార్డ్స్కి ఇచ్చి నరహంతకులు, నరుకంటే నరికేవాళ్ళు, బాంబులు చుట్టించేవాళ్ళు, సో వాళ్ళకిచ్చి శివారెడ్డిని చంపమన్నా. పోయినారు చంపేదానికి. దేవుని కృపను బట్టి మిస్ అయింది. లేకుంటే నేను ఎక్కడ జైల్లో ఉండేవాడినో, ఏ శిక్ష ఉండేదో, ఏ మరణం సంభవించేదో. నాకు కత్తితో పొడిచినవాడు కత్తితోనే పొడవబట్ట. అవునండి, దేవుని కృప. ఎందుకంటే నా భార్య ప్రేయర్ చేసేది, చాలామంది ప్రేయర్ చేసేవాళ్ళు నా కొరకు. ఆ ప్రార్థనలు దేవుడు ఆలకిస్తాడుగా. అవును, అందుకని ఇది అద్భుత కృప అండి. అవును. తర్వాత అయ్యగారు ఇప్పుడు బయట అలాగ ఉండేవారు, మీరు ఇంట్లో ఎలా ఉండేవారండి? అంటే అమ్మగారితో కానీ పిల్లలతో కానీ? నా భార్యను బాగా హింసించేవాడిని, ఒక జంతువు కన్నా ఎక్కువ హింసించేవాడిని. పిల్లలను కూడా భయపించేవాడిని. నెమ్మది లేక పిల్లల్ని లేపి, నా భార్యను లేపి రివాల్వర్ పెట్టేవాడిని. అంటే కారణం ఏం లేకుండానే? సాడిస్ట్. ఒకసారి మా అమ్మ మా నాన్న ఉంటే రివాల్వర్తో కాల్చాను, డబ్బులు ఇవ్వాలని. గాల్లో కాల్చారండి? ఇంట్లోనే. మా అమ్మ నాన్న ఇద్దరు ఇంట్లో నుంచి వెళ్ళిపోయారు. నా భార్యను హింసించేవాడిని, మా అమ్మను కూడా బాగా కొట్టాను ఒకసారి. క్రూరుని, తల్లినే భార్య ఏం లేదు. కానీ అటువంటి పాపం స్థితి నుంచి యేసుప్రభు రక్తంతో కడగబడ్డాక నా కొరకు రక్తం కార్చాడు కదా. ఈ పాపం రక్తము ఆయన రక్తంతో కడగబడినప్పుడు పరిశుద్ధత వచ్చింది. అయ్యా మీరు అంటే దేవుణ్ణి ఎరకకముందు, ఆయన ప్రేమను రుచి చూడకముందు అమ్మగారిని హింసించి, అంటే మీ భార్య గారిని హింస పెట్టారన్నారు, కన్న తల్లిని కూడా కొట్టానన్నారు. దేవుని ప్రేమ ఎరిగిన తర్వాత, మీలో ఆ మెత్తన హృదయం వచ్చిన తర్వాత, దాని విషయమే మీరు పశ్చాత్తాపడి వాళ్ళ దగ్గర క్షమాపణ అడిగిన దినాలు ఉన్నాయండి? మా అమ్మను కాళ్ళు పట్టుకొని అడిగాను.
కాళ్ళు పట్టుకున్నారు. మా భార్యను కూడా క్షమాపణ అడిగాను. శత్రువులను దాదాపు 100 పైన ఎవరెవరిని కొట్టాను, ఎవరెవరిని హింసించాను. దేవుని దృష్టిలో పేదవాడు లేదు, సావుకారు లేదు. క్షమాపణ అడిగాను. ఎందుకు క్షమాపణ అడిగానంటే క్షమించడం అనేది చాలా శక్తి. సిలువలో మనందరికీ క్షమాపణ ఇచ్చాడు. చాలా శక్తి అది. క్షమాపణ పొందిన వారికి దేవుని శక్తి లోపలికి ప్రవేశిస్తుంది. క్షమించే మనసు వస్తుంది. కోపం ఉంటే దేవుని నీతి నెరవేర్చదు. పరిశుద్ధత ఉంటే దేవుని నీతిని నెరవేర్చుతుంది. సో నిజంగా మారానండి. ఎంత మారానంటే ఒకప్పుడు సిగరెట్లు ప్యాకెట్లు తాగేది. ఈ 30 సంవత్సరాలు ఒక తుంట సిగరెట్ పెట్టుకొని తాగుదాం అనే మనసు లేదు. మారు మనసు అంటే అది. ఒక చుక్క బ్రాండీ కానీ విస్కీగా తాగుదామనే మనసు లేదు. అది మారు మనసు. బైబిల్లో ఏముందంటే క్రీస్తు కలిగిన మనసు. ఇది చాలా పైమెట్టు. యేసుప్రభు అన్నాడు కదా, నా సమాధానం నీకు ఇస్తానని. అయ్యా, ఇప్పుడు మీరు అమ్మని అడిగారు, తర్వాత మీ భార్య గారిని అడిగారు, మీ శత్రువుని కూడా అడిగాను అన్నారు కదా. అంటే మీ ప్రధానమైన శత్రువు శివారెడ్డి గారు, వాళ్ళ కుటుంబంలో ఎవరు నన్ను అడిగారండి, క్షమాపణ అడిగారా? అప్పుడు శివారెడ్డి చనిపోయినాడు. నా శత్రువు యొక్క వారి భార్య లక్ష్మీదేవమ్మ దాదాపు 25 years బ్యాక్ హాస్పిటల్లో ఉన్నది, అడ్మిట్ అయి ఉన్నది క్యాన్సర్. నేను దేవుడిచ్చిన మనసుని బట్టి పోయి ఆమె క్షమాపణ అడగడమే కాకుండా ఆమెకు ప్రార్థన చేస్తే దేవుడు ఆమెను ముట్టాడు. దేవుని స్తోత్రం. ఇంకా బ్రతికే ఉన్నారు. ఇప్పుడు ఇంతమందిని మీరు అడిగారు కదయ్యా, వాళ్ళ స్పందన ఎలా ఉంది? మీరు అంటే అంతకుముందేమో అంటే కొంచెం బాంబులతోని గన్నలతో ఆ కల్చర్లో ఉన్నటువంటి మీరు దీనుడైపోయి క్షమాపణ అడుగుతున్నప్పుడు వాళ్ళ ప్రతిస్పందన ఎలా ఉంది? ఒకసారి ఒక ఆమె నరహంతకురాలు, మనుషులు చనిపోతే భార్యలు ఇంకా మా భర్త బ్రతికే ఉన్నాడు, నేను బొట్టు కూడా తీసేయను అని నరహంతకులుగా మారిన సంఘటనలు ఉన్నాయి. ఒక భయంకరమైన శత్రువు నాకు. ఆమెను క్షమాపణ అడిగేదానికి మర్చిపోయాను బై మిస్టేక్. తర్వాత నేను సేవ చేస్తూ పల్లెల్లో సేవ చేస్తే కార్ దగ్గరకు వస్తున్నా, ఆమె ఎదురైంది. సిచ్యువేషన్ చాలా సీరియస్. అప్పుడు నా దగ్గర తుపాకులు లేవు, బాంబులు లేవు. ఆమె నిలబడి చూసింది నా వైపు. నేను కారు వైపు పోయినా నాకు ఇబ్బంది వచ్చేది, లేకుంటే ఎక్కడికి పోయినా ఇబ్బంది. నేను నేరుగా ఆమె దగ్గర పోయి నన్ను క్షమించమ్మా అన్న. క్షమాపణ అడగడంలో శక్తి. ఒక మాట నేను అప్పుడు అన్నాను, ఆమె మెల్ట్ అయిపోయి ఉంటుంది. పర్వాలేదులే సార్, ఇంటికి వచ్చి కాఫీ తాగిపోండి అని వాళ్ళు ఇంటికి పోయి దేవుని విషయాలు చెప్పి ప్రార్థన చేసి వచ్చేసి. అయ్యా, ఎలా ఉంటుందంటే ఇప్పుడు మీరు క్రీస్తుని ఎరగక ముందు మీరు తిరిగినటువంటి ప్రజానీకం వేరు, అంటే మీతో సంబంధాలు కలిగి ఉన్నటువంటి ప్రజానీకం వేరు. తర్వాత క్రీస్తుని ఎరిగిన తర్వాత ఈ ప్రజానీకం వేరు. అయితే ఈ వాతావరణాలు రెండు డిఫరెంట్. ఇది లోకానుసారం, ఇది ఆత్మీయానుసారం. ఇప్పుడు మీరు అనే మాటలు వాళ్ళకి నచ్చవు. అలాంటప్పుడు వాళ్ళు ఎలా స్పందించారు? మీతో ఇలా ఉన్న వ్యక్తి ఎలా మారిపోయాడని అనుకుంటారు కదా, వాళ్ళు ఎలా స్పందించారు? మామూలుగా మీతో తిరిగిన రాజకీయ నాయకులే కావచ్చు, మీతోటి ఇప్పుడు మీతో బాడీ గార్డ్స్ కావచ్చు, వాళ్ళు ఎలా స్పందించారు? అంటే వాళ్ళకి తెలుసు నేను ఎట్లున్నాను, ఎట్లా మారాను. తర్వాత సాక్ష్యం అంటే నిజమైన సాక్ష్యం ఏమిటంటే బైబిల్లో ఉంది, ట్రూ విట్నెస్ విన్నెత్ సోల్స్. అంటే సాక్ష్యం కాపాడుకొని సాక్ష్యం పలికితే గొర్రెపిల్ల రక్తం యందు తానిచ్చిన సాక్ష్యం బట్టి జయం ఉంది. జయం, అవునండి, అపజయం కాదు. జయంలో తిరుగుబాటు ఉండదు నిజమైన సాక్ష్యం కలిగి ఉంటే. సాక్ష్యం లేకుండా సువార్త ప్రకటించావనుకో, దాన్ని ఏమంటారంటే మత మార్పిడి అంటారు. అర్థమైందా? అది హ్యూమన్ లాంగ్వేజ్. సాక్ష్యం కలిగి నువ్వు చెప్పావనుకో, ఎవరైనా సరే పాస్టర్లు కానీ, అది వాళ్ళల్లో పనిచేస్తుంది. అవును. ఎందుకంటే పాస్టర్లలో ఉండేవారు లోకంలో ఉండేవాడి కన్నా గొప్పవాడుగా ఉంటారు. లోకంలో ఉండేవాడు లొంగిపోవాల్సిందే. యేసుప్రభు పాదముల దగ్గర ప్రతి మోకాలు లొంగిపోతుందని ఉంది బైబిల్. ప్రొవైడెడ్ దేవుని దగ్గర ఉండే పరిశుద్ధత మనం రీటైన్ చేసుకోవాలి. అయితే అయ్యా, మీరు ఒక స్థాయిలో ఉన్నారు, మాలాంటి సామాన్య ప్రజలు వెళ్ళి పెద్దవారితో, అంటే మీరు తిరిగిన, సపోజ్ మీరు ఎన్టీ రామారావు గారితో తిరిగారు, మాలాంటి వాళ్ళు వెళ్ళి సువార్త చెప్పాలంటే చెప్పలేం. మీరు అలాంటి వాళ్ళతో, పెద్దవాళ్ళతో ఉన్నారు, వాళ్ళతో స్నేహం చేశారు, వారితో రాజకీయ సంబంధాలు కలిగి ఉన్నారు. సినిమా వాళ్ళతో కూడా మాలాంటి వెళ్ళి ఎవరు కూడా సువార్త చెప్పలేం.
మీరు మారు మనసు పొందిన తర్వాత పూర్వకాలం మీతో వాళ్ళతో ఉన్నటువంటి మీకున్నటువంటి సంబంధాలను బట్టి మీరు వెళ్ళి ఇప్పుడు సువార్త చెప్పారు ఎవరికన్నా? ఎవరికి చెప్పారండి? ముందు మా బావగారికి చెప్పాను, రాజశేఖర రెడ్డికి. రాజశేఖర గారికి చెప్పారు. రోసయ్యకు చెప్పాను. సినిమా యాక్టర్ నాగేశ్వరరావుకు చెప్పాను. తర్వాత ఈ జిల్లాలో రాజకీయ నాయకులు వరదరాజ రెడ్డి, మైసరెడ్డి, రవీందర్ రెడ్డి ఇటువంటి వాళ్ళు ఉన్నారు. తులసిరెడ్డి, రామచంద్రయ్య, నాతో పాటు ఈ రాజకీయాల్లో వీళ్ళు ఉన్నారు కదా, వాళ్ళందరికి చెప్పాను. ఈవెన్ దేవగుడి నారాయణ రెడ్డి, దేవగుడి ఆదినారాయణ రెడ్డి ఇప్పుడు ఎమ్మెల్యే. ఒకసారి జమనోడిలో మీటింగ్ పెడితే ఆదినారాయణ రెడ్డి వచ్చాడు. అందరి ముందు ఆయన కొరకు ప్రేయర్ చేశాడు. అసలు వాళ్ళ అన్న నారాయణ రెడ్డి, దేవగుడి నారాయణ రెడ్డి నన్ను ఫస్ట్ టైం కలిసినప్పుడు నాతో ఒక మాట అన్నాడు, నీలో ఏది కూడా కపటం లేనట్టు ఉన్నావే అన్నాడు. ఆ మాట ఆయన అన్నాడంటే దేవుని యొక్క పరలోకానికి సంబంధమైన పరిశుద్ధను గ్రహించుకున్నాడు. అంటే అటువంటి వాళ్ళు దేవుణ్ణి గ్రహించుకుంటారు. అదే సాక్ష్యం. మీరు కొంతకాలం రామారావు గారితో కూడా ఉన్నారు కదండి, వారికి ఆయన సువార్త చెప్పడానికి ప్రయత్నం చేశారు? నేను రక్షింపబడ్డాక ఆయన చనిపోయారు. లేకుంటే లెటర్ ఏమో రాశాను, దేవుని నమ్ముకున్నాను అని జాబ్ రాశాను. ఆయనలో చాలా మంచి బుద్ధులు ఉన్నాయి, చాలా కండిషన్ మనిషి. ఇప్పుడు అయ్యా మీరు క్రీస్తు నెరగక ముందు అంటే మీరు అనేకమైనటువంటి ఈ లోకానుసారమైన ఫ్యాక్షనిజంలో మీరు ఉన్నారు కదా, మిమ్మల్ని క్రీస్తు నమ్ముకున్న తర్వాత మీరు అత్యంతగా బాధపరిచిన సంఘటన ఏదైనా ఉందా? నేను అలా చేయకుండా ఉంటే బాగుండేది అనే సంఘటన ఏదైనా ఉందా? ఆ బాధ ఇప్పుడు కూడా ఉంటుంది. కానీ యేసు ప్రభు రక్తం ఏమంటే కడిగివేసింది. దాంట్లో ఏముందంటే పాప భారం మోస్తున్న సమస్త జనులారా నా యుద్ధకు రండి, నేను విశ్రాంతి ఇస్తాను. ఆ భారం దేవుని పాదాల దగ్గరికి వచ్చాను. ఆయన రక్తంతో కడగబడినాక విశ్రాంతి అంటే నేను అంతా దేవునితో సరి చేసుకున్నాక మార్చి 94 సంవత్సరం ఈ తల్లో ఉన్నదండి పాపం, శిక్ష, మరణవ్యాధి. ఈ మరణవ్యాధి ఎట్లంటే వేదన, నెమ్మది లేనితనం, నిద్ర లేనితనం, శాపము, అక్రూరమైన మనసు, నరక ప్రభావం, ఏమేమో ఉంటుంది. ప్రపంచంలో ఎవరు పాపం చేస్తుంటే వాళ్ళకి నెమ్మది ఉండదు. సో ఈ మైండ్లో తట్టుకోలేక నా రివాల్వర్ తీసుకొని పెట్టుకున్నా, కాల్చుకుందామని. అయితే చనిపోతే ఎక్కడికి పోతాను అని భయం వేస్తుంది. లేకుంటే ఈ రైఫిల్ తీసుకున్నది కింద అతికిచ్చి నేలకు బ్యారెల్ గొంతు కింద పెట్టుకొని కాలు బొట్టుకనేలతో ట్రిగర్ వచ్చేసి పేల్చేసుకున్నాం అనుకోండి. అంటే అంత శాపం ఉన్నది లోపల, అంత మరణవ్యాధి ఉన్నది. మరణవ్యాధి అంటే క్యాన్సర్లు ఇంకోటి కాదు, ఇది ఇంకా ఘోరమైంది. అది ప్రపంచంలో కోట్ల మందికి ఉంది. ఎందుకంటే సమాధానం లేదు. సో యేసు ప్రభు ఏమన్నాడంటే నా సమాధానం నీకు ఇస్తాను అన్నాడు. ఆయన రక్తంలో సమాధానం. ఆయన పొందిన దెబ్బలను బట్టి స్వస్థతలు ఉన్నాయి, దేవుని దగ్గర స్వస్థతలు కూడా జరుగుతున్నాయి. సో ఆ సమాధానం వచ్చిందంటే ఈ మెడ మీద ఈ తల ఉందా లేదా అని తేలిపోయింది. సంతోషం కాదు, సమాధానం. అది లోకంలో ఎక్కడ లేదు. సడన్గా మీరు ఈ లోకం నుంచి క్రీస్తు వైపుకి వచ్చినప్పుడు ప్రజలు నమ్మారండి, లేకపోతే ఇది కూడా ఒక కొత్త రకమైనటువంటి ఎత్తుగడని ఏమన్నా అనుకున్నారు? స్టార్టింగ్లో కొంతమంది నమ్మలే. మా సొంత మేనమామ కూడా వైఎస్ రాజారెడ్డి నమ్మలే. ఈవెన్ మా ఇంకొక మేనమామ పురుషోత్తం రెడ్డి, ఆయన నమ్మలే. కొంతకాలం అయినాక ఇది నిజమే రా అని అర్థమైంది అందరికీ, బంధువులకు కానీ స్నేహితులకు కానీ. తర్వాత ఈ దేవుని సహవాసంలోకి వచ్చిన తర్వాత ఏమైనా ఒత్తిళ్ళు వచ్చాయండి? మళ్ళీ బయటికి వెళ్ళాలనేటువంటి ఒక ఆలోచన రావటం కానీ అలాంటి అపవాద శోధనలు మళ్ళీ ఏమైనా ఎదుర్కొన్నారా? మనుషులను బట్టి కానీ పరిస్థితులను బట్టి కానీ? నాకు అది చూశాను కదా, ఇది చూశాను. దానిది ఒక గింజ కూడా కంపేర్ చేయలేము. ఆ లోకం చూస్తాను, అక్కడ ఎంజాయ్మెంట్ చూశాను. బాగా డబ్బులు, కార్లు, తుపాకులు, మనుషులు, బంధువులు, ఏమేమో ఉన్నాయి, కంఫర్ట్స్, పలుకుబడి. బట్ ఈ అనుభవం అనేది దాంతో కంపారిజన్ లేదు. ఇంకెట్లా మనసు వస్తుంది ఆడిపోవాలని. నిజంగా దేవుని మహిమపరచాలి. ఈ సమయంలో అద్భుతంగా మిమ్మల్ని ఆ విధంగా నడుస్తున్న మిమ్మల్ని ఎందరో ఉన్నారు లోకంలో, కానీ దేవుడు ప్రత్యేకంగా మీ పైన ఒక ప్రణాళిక ఉంచి ఆయన మార్గంలో ఆయన రక్షణ ఇచ్చారు. అయితే అయ్యగారు, మీరు రక్షణ పొందుకున్న తర్వాత దేవునితో ఉన్నటువంటి సంబంధాలు
మరి దేవుడు మీ ద్వారా ఏం చేయాలని ఆయన చిత్తం ఉంటుంది కదా, ఖచ్చితంగా ఆయన చిత్తం ఉంది కాబట్టి మీరు రక్షించుకున్నారు. ఆ విషయాలు కొన్ని చెప్పండి. నేను దేవుడిని నమ్ముకున్నాక నా రక్షణ కాపాడుకోవడం అంటే కష్టమైంది. ఎందుకంటే పరిశుద్ధత కాపాడుకోవడం అంటే ప్రతి దినం ప్రార్థన నెగ్లెక్ట్ చేయకూడదు. మీరు శోధనలో పడుకున్న మెలకువగలిగి ప్రార్థన. అవును. సో చాలామంది రక్షణ ఎందుకు పోగొట్టుకుంటారంటే మెలకువగలిగి ప్రార్థన చేయరు. నేను దాదాపు కొన్ని గంటలు చేసేవాడిని, వాక్యం చదివాను. ఒక పక్షికి 2 రెక్కలు ఉన్నట్టు వాక్యము ప్రార్థన. సో అది కొండ ప్రాంతానికి పోయి చేసుకుంటాం. కొండకు పోయి ప్రార్థన చేస్తే పాములు రావడం, శోధనలు. కానీ శోధనలు సహించుకున్నవారు ధన్యులు. కష్టాలు వచ్చినాయి. ఇంకో చోట కొండ దగ్గర చిత్తపులు వచ్చాయి. ఇంకోసారి ఎలుగుబంటి వచ్చింది. మీకు దగ్గరకు వచ్చాయండి? కొండలో నేను ఇట్లా కూర్చొని ప్రేయర్ చేసుకుంటున్నా, వెనకాల శబ్దం వచ్చింది. నేను కుందేలో జింకలో అని జింక ఏమో అనుకొని చూస్తే పెద్దది జాయింట్ సైజ్ నా మీదకి బుర్రన్ ఇట్లా వస్తుంది. ఎలుగుబంటి ఓకే, పెద్దది. నేను ఇట్లా తిరిగేసి పారిపోయింది, కొండలోకి వెళ్ళిపోయింది. ఇంకోసారి చిత్తపులు వచ్చింది. నేను ప్రార్థన చేసుకుంటుంటే ఎక్కడి నుంచి పోయిందో ఆడ చూస్తుంది. నేను కొద్దిగా శబ్దం చేసేందుకు నా వైపు ఎట్లా చూసింది. కొద్దిగా దూరంగా ఉంది, ఎలుగుబంటి అంత దగ్గర కాదు. పాములు వచ్చినాయి. ఒకసారి కొండలో ఏనుగులు విజృంభించాయి, దగ్గర రాలేదు. బట్ శోధనలు ఉంటాయి. యేసుప్రభువే అడవి మృగముల మధ్య ఉన్నాడు. ప్రార్థన చేసుకునేటప్పుడు సైతానుడు శోధించాడు. తర్వాత యేసుప్రభు అన్ని రకములైన శోధనలు ముగించాక అరణ్యం నుంచి ఆత్మబలంతో వచ్చాడు. మనకు కావాల్సింది రక్షణ, తర్వాత ఆత్మపోషణతో ఆత్మను బలం. సరే, దేవుడు ఏమి చూపించాడంటే చాలా విషయాలు చూపించాడు. కడపలో మనకు ఒక కొండ ఇచ్చాడు. సియోను కొండ నుంచి నేను గర్జిస్తాను. ఆ కొండలో మనుషులు వచ్చి ప్రేయర్ చేసుకుంటారు. ఆ కొండలో పైకి పోయి ప్రేయర్ చేసుకుంటారు. కడప నుంచి 11 కిలోమీటర్లు. ఓకే. సో ఆ కొండది ఒక వాగ్దానం. తర్వాత సేవ విషయం చాలా విషయాలు మాట్లాడాడు. ఫైనల్గా ఈ మధ్య టాపిక్ ఏమంటే నా స్టోరీ ఒక సినిమా తీస్తున్నారు. అది ఇంటర్నేషనల్ పిక్చర్, క్రిస్టియన్ ఫిలిం. దానికి లండన్ నుంచి ఒక డైరెక్టర్ కూడా వస్తున్నారు, పాల్ బిబ్స్ అని. ఆయన వాళ్ళ భార్య వస్తున్నారు. ఆ పిక్చర్ దేవుడు మాట్లాడాడు. మీకు ముందే చెప్పారు దేవుడు? ఎట్లా చెప్పాడంటే, నేను ఎవరో చెప్పారు ఫిలిం తీస్తే బాగుంటుందని. దాని విషయం ప్రేయర్ చేస్తున్నా. ఒకరోజు ఒక దర్శనం వచ్చింది. నాగార్జున సాగర్ డ్యామ్ ఉంది కదా, అట్లా నా ఫిలింను చూపించారు. ఆ డ్యామ్లో ఏమన్నాడంటే, ఫిలిం వరల్డ్స్ బిగ్గెస్ట్ ప్రాజెక్ట్. ఓకే. అండ్ అవుట్ ఆఫ్ ఇట్ వేర్ ఫ్లోయింగ్ రివర్స్ ఆఫ్ లివింగ్ వాటర్ ఫర్ ద హోల్ వరల్డ్. అంత పవర్ఫుల్ ఫిలిం అనమాట, అనాయింటెడ్ ఫిలిం. అంటే ప్రపంచ దేశాలన్నీ ఏ లాంగ్వేజెస్ ఉన్నాయో ఇది అనాయింటెడ్ ఫిలిం. ఓకే. ఈ అనాయింటెడ్ ఫిలిం అని ఎందుకు చెప్పగలుగుతానంటే, వరల్డ్స్ బిగ్గెస్ట్ ప్రాజెక్ట్. ఇట్స్ గోయింగ్ టు టచ్ సోల్స్. ఫిలిం చూసిన వాళ్ళు దేవుడు ముట్టాడు. నాకు ఇప్పుడు 72 కంప్లీట్ కాబోతుంది. ఇంకా ఎన్ని సంవత్సరాలు ఏం చేయాలనేది దేవుడు చెప్పాడు. ఓకే. ఇప్పుడే పిలుచుకోడు దేవుడు నన్ను. అయితే ఒక ధైర్యం ఏమంటే, రాజకీయాల్లో బాంబులు తుపాకుల విషయం ధైర్యంగా ఉండేవాడిని, కానీ చనిపోతే ఎక్కడికి పోతామని భయపడేవాడిని. పాపంలో ఉండే ప్రతి ఒక్కరికి, ఎంత రాజకీయ నాయకుడైనా, ఎంత డబ్బుండే అయినా, నేను చనిపోతే ఎక్కడికి పోతాము అని భయపడతారు. నాకు జరిగిన గొప్ప కార్యం ఏమంటే, ఈడ కళ్ళు మూసుకుంటే పరలోకం చేరుకుంటాం. ఇంతకన్నా గొప్ప భాగ్యం ఎవరికి కావాలండి? ఇప్పుడున్న ప్రస్తుత రాజకీయాల్లో ఉన్నవారికి కానీ, సినిమా రంగంలో ఉన్నవారికి కానీ, ఇంకెవరైనా పెద్దవారికి మీరు సువార్త చెప్పాలని అనుకుంటున్నారండి? ఆ ప్రయత్నం ఏదన్నా ఉందా? ఉందండి, పోవాలని. కొంతమంది రాజకీయ నాయకులు అది దేవుని చిత్తం అయితే నడిపిస్తారు. ఈవెన్ పీపుల్ లైక్ గాంధీ ఫ్యామిలీ, డొనాల్డ్ ట్రంప్, చంద్రబాబు నాయుడు, ఇటువంటి వాళ్ళకు పోవాలని ప్రేర్ చేస్తున్నా. దేవుని చిత్తం అయితే పోతాం. తెలంగాణ కేసీఆర్, ఎంతోమందికి అవసరం సువార్త. మీరు క్షమాపణ అడిగిన వారు కానీ, లేదా మీరు వెళ్ళి సువార్త చెప్పిన వాళ్ళు కానీ, మారు మనసు పొందిన వారు ఎవరైనా ఉన్నారండి? నా సొంత బాడీగార్డ్ ఉన్నాడండి, నాకన్నా క్రూరుడు, బెన్నీ అని. ఆయన బాంబులు విసరడంలో చిత్తపుల్లిలాగా
వాళ్ళ భార్య కూడా బాంబులు పడుతుంది. భార్యాభర్తలు ఇద్దరు చేస్తారు. నరహంతకుడు ఆయన. తుపాకులతో కూడా భయంకరంగా కాల్చేవాడు. ఒకసారి బాంబులు చుట్టించాను. చాలా అవసరం ఉన్నాయి బాంబులు. ఒక ట్రాక్టర్లో ఇది బకెట్లు పెట్టి, ఆ బకెట్లలో బాంబులు పెట్టి, అంటే మధ్యలో దూది పెట్టి, ఎలక్షన్ టైం చెక్ పోస్ట్ ఉంటాయి కదా పోలీసు అవును. ఇది బకెట్ల మీద ఇసుక వేసి పోలీసు వాళ్ళు ఇసుక ట్రాక్టర్లే అని పోనిచ్చినట్టు చేశారు. అన్ని బాంబులు చేశారు. ఆయనకు ఎట్లా శాపం వచ్చిందంటే ఈ బాంబు తీసుకొని తల కొట్టుకొని చనిపోదాం అనుకున్నాడు. పెట్టుకున్నాడు. వాళ్ళ భార్య చూసి అడ్డగించింది. లేకుంటే కొట్టుకొని చనిపోయేవాడు. పాపానికి జీతం మరణం. అటువంటి ఆయన నేను మార్మన్స్ పొందాక ఒక పల్లెకి వచ్చాడు. మార్మన్స్ పొందా దేవుడు దర్శించాడు. మీరు చెప్పారు, సువార్త చెప్పారు కదా మీరు. ఇద్దరు భార్యాభర్తలు మారారా? తర్వాత మీరు చెప్పిన ఇంకొక ఇంటర్వ్యూ నేను విన్నానండి. ఎవరో మీ బాడీ గార్డు మీ భార్య గారిని చంపాలని ఉద్దేశించి అన్నారు. అది ఎందుకు జరిగిందండి అలాగది? ఇప్పుడు నా భార్య కొద్దిగా దేవుని విషయాలు చెప్పడం అట్లా ఉండింటుంది. అపవాది కోపం. దాంతో నా భార్యను నేను హింసించేవాడిని కదా, వాళ్ళకు కోపం అంతా యాడప్ అయి ఒకసారి నా బాడీ గార్డు నా దగ్గరకు వచ్చి, సార్ నీతో మాట్లాడాలంటే కూర్చోరా అన్నట్టు కూర్చున్నాడు. కూర్చొని సీరియస్గా అన్నాడు, సార్ నువ్వు ఓకే అంటే నీ భార్యను చంపేస్తా. మీ ముందే? వద్దురా అన్నాను. ఆ రోజు ఏమైనా తాగి ఉంటే కానీ రానంటే నా భార్యను చంపేసేవాడు. అప్పుడు మీరు మామూలుగా ఉన్నారు, డ్రింక్ చేయలే. తర్వాత ఊరుకుండలే. ఒక డేక్షాలో బియ్యం తీసుకుండేది నా భార్య. దాంట్లో పైన బియ్యం తోడేసి లోపల బాంబులు పెట్టారు. అంటే నా భార్య వేళ్ళు తగిలితే చనిపోవాలి. వాళ్ళ బాంబులే వాళ్ళు చనిపోయినాడు అని ఆయన మీదకి రాకుండా. కానీ పనాయమ ద్వారా నా భార్యకు అది తెలిసింది. అట్లా దేవుణ్ణి నమ్ముకున్న వాళ్ళను దేవుడు కాపాడుతాడు ప్రమాదాలు. భార్య భర్త అన్న తర్వాత భర్తకి కుటుంబం తప్ప మరొక ప్రపంచం ఉండదు. మరి కుటుంబంలోనే సమాధానం లేనప్పుడు మరి అక్కడ అడ్జస్ట్ అవ్వక ఎప్పుడన్నా అమ్మగారు అలా బయటికి వెళ్దామన్న ప్రయత్నం ఎప్పుడైనా చేశారా మీ భార్య గారు? చాలా కష్టపడి ఉంటుంది. ఒకవేళ అట్లా ఆలోచనలు వచ్చిండొచ్చు, కానీ బట్ నాకు తెలిసి ప్రేమ నా మీద. అలా ఉన్నా కానీ మీ మీద ప్రేమ. అందుకని బయటికి పోవాలనే మనసు ఎప్పుడు రాలే. ఈ కాలంలో అట్లా ఉండరు. మేమంతా ఆ కాలం వాళ్ళం కదా. నా భర్త కూడా తన యొక్క పాపాలన్నీ కూడా ఒప్పుకొని మరి ఆశ్చర్యతలో ఒక్క రోజులోనే తను ఆ తాగుడు, ఆ సిగరెట్స్ తాగటం కానీ, మరి ఆ యొక్క నిద్ర రాదని కాంపోజ్ టాబ్లెట్స్ వేసుకునేటోడు అది కానీ, సమస్తమైన చెడు అలవాట్లన్నీ కూడా ఒక్క దినంలోనే దేవుడు ఆయనలో నుంచి అవి తీసేసి ఆశ్చర్యంగా ఆయన యొక్క హస్తంతో ముట్టి ఆయనకు కూడా రక్షణ అనుగ్రహించాడు. బాంబులు తుపాకులు పట్టుకున్న ఆ యొక్క చేతులు, నా భర్త యొక్క చేతులు ఈనాడు పరిశుద్ధ గ్రంథాన్ని పట్టుకొని దేవుడి యొక్క వాక్యాన్ని ప్రకటిస్తూ తిరుగుతున్నాడంటే నిజంగా అది ఎంత అద్భుతమైన కార్యం అంటే నా భర్తలో. తర్వాత అయ్యగారు, పిల్లలకి మీరు ఆ టైంలో ఆ రాజకీయాల్లో ఉన్నప్పుడు మీ పిల్లలు చాలా చిన్నపిల్లలు అయి ఉండొచ్చు. వాళ్ళకి తల్లిదండ్రులు తప్ప మరొక ప్రపంచం ఉండదు. మీరు ఆ టైంలోనేమో ఈ రాజకీయాల్లో ఫ్యాక్షన్లో తిరుగుతూ ఉన్నారు. ఇప్పుడేమైనా అనిపిస్తుందా పిల్లలకి నేను సరైన ప్రేమ అందించలేదు అని ఇప్పుడేమైనా బాధపడతారండి ఆ విషయంలో? ఎందుకంటే నా టైం అంతా ఎక్కువ తాగడం పాలిటిక్స్. వాళ్ళు హాస్టల్లో పెట్టేశాను మెడ్రాస్లో. చాలా తక్కువే వాళ్ళ మీద ప్రేమ చూపించడం. ఆ బాధ ఉంది. ఆ బాధ దేవుడు తీర్చుతాడు. ఈ లోకం అనంతరానికి పోకముందు పరలోకం. మీరు మారు మనసు పొందేతో మీతో బాగా సఖ్యతగా ఉంటారండి, ప్రేమగా ఉంటారు, మీ దగ్గరకు వస్తారా? నేనంటే ప్రేమనే. పెద్ద పాప లండన్లో ఉంటుంది, వేరే ఊర్లో రెండో పాప నాగార్జున సాగర్. కానీ నేనే వాళ్ళకి ఇంకా ఏం చేయలేకపోయానే అనే భారం ఉంది. చేస్తా కూడా. ఇంకోటి అయ్యగారు, అంటే నాకు ఇక్కడికి వచ్చిన తర్వాత నేను చూసిన విషయం చెప్తా ఉన్నాను. అంటే మీరు ఫ్యాక్షన్లో ఉండగా మీ వెనక మంచి మంచి కార్లు ఉండేవి. ప్రస్తుతం మీరు సింపుల్ లైఫ్ లీడ్ చేస్తారు. ఇప్పుడు మీ కారు చూశాను, చాలా చిన్న కారు,
అది కూడా పాత కారు. ఇంత సింపుల్ లైఫ్ లీడ్ చేయడానికి ఏంటండి కారణం? సింపుల్ అని కాదు కానీ కొన్ని పరీక్షలు ఉంటాయి ఆర్థికంగా. కానీ ఇన్ని సంవత్సరాలు ఈ కారే నేను వాడుకుంటూ ఉన్నాను, ఇదే కారు. ఇదే కారు. అండ్ ఈ కారు ఎంతో నాకు సేవ చేసింది. చూసేదానికి చిన్న కారే కానీ లేకుంటే పాత కారే కానీ చాలా సమాధానం ఉంటుంది ఆ కారులో. నేనే డ్రైవింగ్ చేస్తాను, డ్రైవర్ కూడా లేడు. డ్రైవర్ లేడు. ఇదే కారులో కడప నుంచి హైదరాబాద్కు, చెన్నైకి నేను నా హైదరాబాద్ కూడా వెళ్తారు. తోలేను. ఇప్పుడు కొద్దిగా వయసు ఎక్కింది కాబట్టి అంత దూరం వెళ్ళొచ్చో లేదా ట్రై చేయాలి. ఒకప్పుడు మీ వెనక 100 మంది మినిమం ఉంటారు కదండి, ఆ, మీ బాడీ గార్డులు కాక. ఎప్పుడు 100 మంది కాదు కానీ ఆ, అప్పుడు మనుషులు ఉండేవాళ్ళు, తుపాకులు, కేటకోడలు, బాంబులు. పెద్ద గలాట అయితే మీరు అన్నట్టు 100 మంది కానీ గలాటకు వచ్చేవాళ్ళు. కానీ ఇప్పుడు పరలోక సైన్యం ఉంది కదా, అది మీకు కనిపించదు, నాకు కనిపించదు, దేవదూతలు ఉంటారు. ఆ ఎక్స్పీరియన్స్ ఉంది. అయ్యా ఇప్పుడు మీతో పాటు ఫ్యాక్షన్గా చేసిన వారు, అంటే ఆ వ్యవస్థ అలాంటిది కాబట్టి చాలామంది చనిపోయి ఉంటారు మీతో పాటు చేసిన వారు. మిమ్మల్ని దేవుడు ఎన్నిసార్లు తప్పించి ఉంటారు సుమారు? ఓ అమ్మా, చాలాసార్లు తప్పు. శత్రువులు నా మీద బాంబు వేశారు, జీప్లో కూర్చోన్నా, రాయి తగిలినట్టు పేర్లేదు. సిఆర్పి వాళ్ళు ఎలక్షన్స్లో గలాట జరుగుతుంటే నేను 4 జీప్లలో పోతున్నా, హింస వస్తుంటే వాళ్ళు రోడ్ పక్కన వెయిట్ చేసి దగ్గరకు వచ్చేందుకు రోడ్ మీదకి వచ్చి కాల్పులు జరిపారు. మీ మీద జరిపారు. సిఆర్పి వాళ్ళ రూల్ ఏమంటే ఒక బుల్లెట్ మిస్ అవుతే పై అధికారులకు లెక్క చెప్పాలి. మిస్ అవుతే ఓకే, మనుషులకు తగలాలి, అంటే అంత పర్ఫెక్ట్గా కాల్చాలని. జీప్ ముందర కూర్చున్నా, జీప్లో రంధ్రం పడింది. ఆ జీప్ అట్టనే పెట్టినా బాగుండేది సాక్ష్యంకు. రంధ్రం పడి నాకు తగలే. మళ్ళీ జీప్ దిగితే మళ్ళీ కాల్పులు జరిపారు. ఈ పక్క ఉండే వ్యక్తి బుల్లెట్ తగిలి కింద పడ్డారు, చనిపోలే. తర్వాత చాలా ఫ్యాక్షన్లో చనిపోయింది. ఒకసారి శివారెడ్డికి నాకు ఎదురుమల్ల పడింది. వాళ్ళ బాడీ గార్డ్ రైఫిల్ తీశాడు, నేను రివాల్వర్ తీశాను. ఎవరు కాల్చినా అయిపోయింది వాళ్ళు. నేను ముషీరాబాద్ జైల్లో 1 ఇయర్ పైన ఉన్నా. అప్పుడు నన్ను చంపాలని చూశాను. జైల్లో ఉన్నప్పుడే హాస్పిటల్ అడ్మిట్ అయినప్పుడు విషం పెట్టారు, విషం ఎక్కించారు. బాంబులు పేలి చనిపోయిండేవాళ్ళు, ముక్కలు అయిపోయిండేవాళ్ళు. ఒకసారి నా బాడీ గార్డే ఒక కుప్ప బాంబులు తయారు చేశాడు, రూమ్లోకి పిలిచాడు చూస్తున్నాను. నా చేతిలో బాంబు పెట్టాడు, అది జారిపోయింది, కింద పడింది. పగలే, టుప్ అని పగిలింటే ముక్కలు అయిపోయింది. అప్పుడు కూడా బాంబు నా వీపు మీద వేస్తే రాయిలాగా తగిలింది. అమ్మో అన్న, కింద పడింది, పగలే. ఆ బాంబు తీసి ఇసిరేస్తే పగిలింది. ఫస్ట్ నుంచి బెస్ట్ ఇచ్చాడు దేవుడు. నిజమండి, నేను అనుభవించే చెప్తున్నా. అవును. కానీ మీరు అన్నట్టు ఇందాక అయ్య గారు మంచి మాట చెప్పారు, మంచి విషయం కూడా చెప్పారు. ఏదో ఒక మొక్కుబడిగానో దేవుడు నమ్ముకున్నాం కాబట్టి మనం కూడా సువార్త చేయాలని కాకుండా సాక్ష్యం ఉండి సాక్ష్యం కాపాడుతూ సువార్త చెప్తే అది సువార్త అవుతుందని మీరు చెప్పారు. నిజంగా మనలో వెలుగుంటే అది ఇతరులని వెలిగించడానికి అవకాశం ఉంటుంది. ఇప్పటి వరకు మీరు దేవుడు మిమ్మల్ని రక్షించుకున్న తర్వాత సుమారుగా ఎంతమంది దేవుడు మీ ద్వారా రక్షించుకున్నారండి? చాలామంది రక్షింపబడ్డారు. ఫారిన్ కంట్రీస్, నియర్లీ 28 కంట్రీస్, 28 దేశాలు తిరిగాను, వెళ్ళారు. అండ్ బాగా ఆసక్తిగా వచ్చారు, ప్రార్థనలు చేయించుకున్నారు. ఇప్పుడు కూడా మనుషులు రక్షింపబడుతున్నారు. ఇప్పుడు కడపలో సంఘ పరిచర్యనయ్యా? చిన్న సంఘం ఉంది, నాది ఎక్కువ ఇవాంజలికల్. తర్వాత ఊరు బయట కొండ, సియోన్ కొండ, ఓకే, 11 కిలోమీటర్లు. ఇప్పుడు ఆ కొండ ప్రాంతంలో ఏదన్నా ఆలోచన ఉందండి అక్కడ దేవుని చేయాలని? అక్కడ పీపుల్ ఆఫ్ గ్రేట్ ఏజ్, అంటే ముసలాళ్ళ ఆశ్రయ స్థలం పెట్టాలని. తర్వాత ఆ కొండది గొప్ప వాగ్దానాలు ఏమంటే, నేను ప్రభువుని అడిగాను, ప్రభు ముసలాళ్ళ ఆశ్రయ స్థలం పెడతాను, ఎవరైనా మారు మనసు లేకుండా చనిపోతే నాకు వేదన కదా. ప్రభు అన్నాడు, అక్కడ మరణం ఉండదు అని, అందరూ రక్షింపబడతారు. తర్వాత రాత్రింపగళ్ళు ఇక్కడ ప్రార్థనలు ఉండాలా ప్రభు అంటే, అక్కడ రాత్రి ఉండదు, పగులు ఉండదు. ఓకే, మనుషులు ప్రవాహం వల్లే వస్తారు అన్నారు. సో బ్యూటిఫుల్ అండ్ ఎలివేషన్, ద జాయ్ ఆఫ్ ద హోల్ వరల్డ్ అన్నారు. ప్రపంచం అంతటి కొరకు, ఈ దేశం కొరకు, నాయకుల కొరకు, అధికారుల కొరకు అక్కడ ప్రార్థనలు జరగబోతున్నాయి, ఇప్పుడే జరుగుతున్నాయి. అయ్యా మీకు అమ్మా నాన్నగారు క్రైస్తవులే,
కానీ ప్రత్యేకంగా మీకు ఎవరైనా సువార్త చెప్పారా? నేను యాక్చువల్గా ఆ టైంలో మెడ్రాస్ పోయినాను. అక్కడ లేమాన్స్ ఇవాంజలికల్ ఫెలోషిప్, LEF, జాషువా డానియల్ గారు, వాళ్ళ తల్లి దీవెనమ్మ గారు, ఇంకా దైవ సేవకులు సాల్మన్ గారు, విత్సన్ పాల్ గారు, ఫ్రాన్సిస్ గారు, వీళ్ళు ఇటువంటి వాళ్ళు, డాక్టర్ జయసింగ్ అని వాళ్ళు సువార్త ప్రకటించి నన్ను నడిపించారు. మెయిన్గా మా కో బ్రదర్ క్రిస్టఫర్, ఆయన సేవకుడు, వీళ్ళందరూ నన్ను నడిపించారు. రాజశేఖర రెడ్డి గారి బ్రదర్ అనిల్ కుమార్ గారు మీకు పరిచయమేనండి? బంధువునే కదా. వస్తారా ఎప్పుడన్నా? ఎప్పుడైనా కలుస్తుంటాం. ఉన్నారు బంధువులు సేవ తర్వాత విమలారెడ్డి గారు, వారు మంచి సేవ చేస్తున్నారు, చాలా చోట్ల వాడబడుతున్నారు. ఇంకా ఎవరున్నారండి మీ బంధువులలో అలాగ సేవ చేసేవారు ఉన్నారండి? ఇంకా ఉన్నారు ప్రస్తుతం కడపలో బ్రదర్ సాంబాబు, చాలా మంది ఉన్నారు. అయితే బంధువుల్లో కొంతమంది వెనక్కి జారిపోయినారు, ఉండే విషయం. వెనక్కి జారిపోయి ఆశీర్వాదాలు పోగొట్టుకున్నారు. కొంతమంది వెనక్కిపోయి నామకార్థంగా ఉంటున్నారు. కొంతమంది సేవ చేస్తున్నారు. రాజశేఖర రెడ్డి గారు మీకంటే పెద్దవారండి చిన్నవారండి? దాదాపు 5 ఏళ్ళు పెద్ద. ఇద్దరం కలిసి రాజకీయాల్లో ఉన్నాము. ఆయన చూసే రాజకీయంలో అడుగు పెట్టాలని ఆశ. మీరు మారు మనసు పొందినప్పుడు మీకు సపోర్ట్గా నిలిచారండి? రాజకీయంగా సపోర్ట్గానే ఉన్నాడు. ఈవెన్ ఆయన ద్వారా ఇందిరాగాంధీని చూశాను, రాజీవ్ గాంధీని చూశాను. చెప్తున్నా, ఇద్దరం కాంగ్రెస్ పార్టీలో మేము ఉన్నాం. లాస్ట్లో కొద్దిగా భేదాభిప్రాయం వచ్చి నేను ఎన్టీఆర్తో పోయి కలిసి, మళ్ళా నేను మార్బన్స్ పొందినాక ఆయన కలుసుకొని క్షమాపణ అడిగి, రాజశేఖర రెడ్డి గారు దేవుడు ఇట్లా నన్ను మార్చాడని చెప్పాను. అప్పుడు ఆయన సంతోషించారండి రాజశేఖర రెడ్డి గారు? సీఎంగా ఉన్నప్పుడు కూడా కలిసేవాడిని. ఏదన్నా పని చెప్తే చేసేవాడు. ఒక పాస్టర్కు అనారోగ్యం ఉన్నది, ఎంతనో 3 లక్షలు ఎంతో అవసరం. చీఫ్ మినిస్టర్స్ ఫండ్, నేను పోయి కూర్చొని ఉన్నాను. ఇట్లా ఉంది పరిస్థితి అంటే, మామూలుగా వాళ్ళు రూల్స్ ప్రకారం అని లేక ఏదో రాసేవాళ్ళు. నన్నే అడిగాడు ఎంత రాయమంటావండి. నేను 3 లక్షలు రాయండి. 3 లక్షలు ఎంతనా అదే రాసేసాడు. అట్లా హెల్ప్ చేశాడు. హెల్పింగ్ నేచరే. మిమ్మల్ని పేరు పెట్టి పిలుస్తారండి? పేరు నేను అన్న అని పిలిచాను. అన్న అని పిలుస్తారు అంటే బావగారు అవుతారు? బావగారు కానీ అన్న అని పిలుస్తారు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు మీకు వీళ్ళంతా పరిచయమేనండి? జగన్, షర్మిల. చాలా సంతోషమయ్య గారు, చివరిగా ప్రస్తుతం మన సేవకులకి, సంఘ పరిచర్యలకి మీరు ఏదైనా చెప్పాలనుకుంటున్నారా? చెప్పండి అయ్య గారు, దేవుని గురించి, విశ్వాసాలకి. ఎవరికైనా కానీ ద మోస్ట్ హైయెస్ట్ అండి ప్రపంచంలో ఎక్కడ లేదు. నేను అనుకున్నాను గతంలో డబ్బులు, ఆస్తులు, పలుకుబడి ఉంటే గొప్పవారని. నా గ్రహింపు ఏమంటే, ఎవరు దేవుని పరిశుద్ధత కలిగి ఉంటారు, దేవునితో సంబంధం కలిగి ఉంటారు, దేవునితో కనెక్ట్ అయి ఉంటారు, దేవునితో మాట్లాడతారు, దేవుని ఆదరణ దొరుకుతుంది. ఆ ఆదరణ, ఆ సమాధానం, పరిశుద్ధత నమ్మకంగా ప్రకటిస్తారు, వాళ్ళే బ్లెస్సింగ్. నేను ఇంకా పాస్టర్లకు కానీ ఎవరికైనా ఇచ్చే సలహా ఏమంటే, నీ మనస్సాక్షి జాగ్రత్తగా కాపాడుకో, ప్రార్థన జీవితం కాపాడుకో, పరిశుద్ధత కాపాడుకో, దేవుని సాక్షిగా నిలబడు, దేవుణ్ణి అప్పుడు ప్రకటించు. కానీ యెహోవా కార్యంలో అశ్రద్ధ చేస్తే శాపం వస్తుంది. అది కూడా ఉంది. మళ్ళీ చివరిగా మీకు ఎంతమంది బిడ్డలండి? వాళ్ళు ఏం చేస్తున్నారు ప్రస్తుతం? నాకు 2 కూతుర్లు, 1 కొడుకు. ఓకే. పెద్ద పాప లండన్లో ఉంది, వాళ్ళ హస్బెండ్ సాఫ్ట్వేర్లో ఉంటారు. రెండో పాప అల్లుడు సాగర్, వాళ్ళకి 2 ఆడపిల్లలు. మూడోవాడు మా కొడుకు కడపలోనే ఉంటారు, ఆయన వాళ్ళ భార్య.
అండి, మీ అందరికీ నాదొక చిన్న విన్నపం. మైకిల్ విజయ్ కుమార్ గారు, వారితో నేను సంభాషించినప్పుడు వారు చెప్పిన విషయాన్ని బట్టి నేను మీకు ఒక చిన్న విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. వారి యొక్క ఆర్థిక పరిస్థితి గురించి మీరు ప్రార్థించాలని నేను మనవి చేస్తూ ఉన్నాను. ఇదండి మన మైకిల్ విజయ్ కుమార్ గారి సాక్ష్యం మరొకసారి మీ ముందుకు తీసుకురావడానికి చాలా సంతోషించాం. నిజంగా మారు మనస్సు అంటే అయ్యగారి దగ్గరకు వచ్చిన తర్వాత ఒక కొత్త విషయాన్ని కొత్త విషయం కాదు, ఒక ఆత్మీయ సత్యాన్ని మనం నేర్చుకోవటానికి అవకాశం ఏర్పడింది. నిజంగా మనలో పరిశుద్ధత ఉండి మన సాక్ష్యం కాపాడుకుంటూ మన సాక్ష్యం ఇతరులకు చెప్పినప్పుడు ఆ సాక్ష్యం ఫలిస్తుంది, ఆ సువార్త ఫలిస్తుంది అని చెప్పారు. మనలో సాక్ష్యం లేనప్పుడు మనం ఎదుటి వారికి సువార్త చెప్పినప్పుడు అది మత మార్పిడి కింద వస్తుందని చెప్పారు. నిజమైన ఒక మంచి మాట చెప్పారండి. మరి వారి సాక్ష్యాన్ని విన్నాం. దేవుడు నిజంగా ఎంత గొప్పవాడంటే వీరి సాక్ష్యం ద్వారా మరొకసారి మనం తెలుసుకోవచ్చు. గత జీవితంలో వారు మరి ఒక ఫ్యాక్షనిస్ట్గా రాజకీయ నాయకుడిగా ఉండి మరి వారే చెప్పారు, ఎంతో క్రూరమైనటువంటి తలంపులు కలిగినటువంటి జీవితంలో ఉన్న వారిని దేవుడు మరి ఎంత సౌమ్యంగా మార్చి మరి తన పరిచర్యకు వాడుకుంటూ ఉన్నారు. మరి అంతకంటే ముఖ్యంగా దేవుని చిత్తాన్ని నెరవేర్చడానికి, దేవుడు చెప్పినట్టు చేయడానికి వారు ఎంతో సంసిద్ధత కలిగి ప్రార్థన జీవితాన్ని కలిగి ఉన్నారు. మరి ఈ సాక్ష్యం అనేక మందికి మరి దీవెనకరంగా ఆశీర్వాదకరంగా ఉండాలని నేను కోరుకుంటున్నాను, ప్రార్థిస్తూ ఉన్నాను. ఈ సాక్ష్యం వింటున్నటువంటి మీలో కూడా ఎవరైనా సరే మనశ్శాంతి లేక మరి ఆత్మ సంతృప్తి లేక జీవితం మీద విరక్తి కలిగి ఉంటే అయ్యగారే సాక్ష్యం దేవుని ఆశ్రయించినప్పుడు దేవుడు ఎంత గొప్ప కార్యం చేశాడో మీరే చూడవచ్చు. భౌతికంగా ఎన్నున్నప్పటికీ మనసులో మనశ్శాంతి లేకపోతే, హృదయ నెమ్మది లేకపోతే బ్రతుకంత వ్యర్థంగా కనిపిస్తూ ఉంది. ఇప్పుడు చూశారు కదా అయ్యగారు ఎంత నెమ్మదిగా ఉన్నారు. ధనం ఉన్నప్పటికంటే కూడా, జనబలం ఉన్నప్పటికంటే కూడా, ఒంటరిగా ఉన్నప్పుడు, దేవునితో ఉన్నప్పుడు ఎంత సంతోషంగా సమాధానంగా ఉన్నారు మీరే చూస్తున్నారు. నిజంగా క్రీస్తు సమాధానం ఇచ్చేవాడు, నెమ్మది ఇచ్చేవాడు, సంతోషాన్ని ఇచ్చేవాడు. ముఖ్యంగా ఈ పాప లోకం నుండి మనల్ని దూరంగా ఉంచి తన విలువైన రక్షణని మనకు అందించేటువంటి గొప్ప దేవుడు. మరి ఇంత గొప్ప సాక్ష్యాన్ని మనతో పంచుకున్నటువంటి మరి అయ్యగారికి వందనాలు. యేసయ్యా నీవు లేక ఉండలేముగా, నీవు తోడుంటే మా బ్రతుకు పండగేనుగా. యేసయ్యా నీవు లేక ఎండమావిగా, నీవు తోడుంటే మా గుండె నిండు బావిగా మలిగిన దీప